ఒక ఆటో, దాని పక్కనే గొంతు కోసిన స్థితిలో యువకుడు. పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, వేలిముద్రలు కూడా దొరకలేదు. కేవలం టీవీలో వచ్చే క్రైమ్ సీరియల్స్ చూసి పోలీసులకు దొరకకుండా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నారు. ఊబర్ యాప్ ఆల్గోరిథంను ఒక మనిషిని చంపడానికి ఇంత పకడ్బందీగా ఉపయోగిస్తారని ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఆ రోజు ఆగస్టు 16, 2025. సమయం ఉదయం 9 గంటలు. రాజస్థాన్లోని జైపూర్ నగరం అప్పుడప్పుడే బిజీగా మారుతోంది. కానీ అక్కడి సుమూర్ నగర్లోని ఒక ఖాళీ గ్రౌండ్లో మాత్రం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ జనం కేకలు వినిపిస్తున్నాయి. దూరం నుండి చూస్తే ఆ గ్రౌండ్ దగ్గర ఒక ఆటో రిక్షా ఆగి ఉంది. అది బుకింగ్ కోసం ఆగినట్లుగా కనిపిస్తోంది. కానీ దగ్గరకు వెళ్లి చూసిన జనం గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ ఆటో పక్కనే ఒక యువకుడు నేలపై పడి ఉన్నాడు. అతను నిద్రపోవట్లేదు, డెడ్ బాడీగా పడి ఉన్నాడు. అతని గొంతును ఎవరో అత్యంత కిరాతకంగా కోసేశారు. ఆ గొంతు నుండి చుక్కలు చుక్కలుగా కారిన రక్తం అతను పడి ఉన్న చోట నేలపై ఒక చిన్న సర్కిల్గా ఏర్పడింది. ఆ రక్తం గడ్డకట్టి ఉన్న తీరు చూస్తుంటే ఆ యువకుడు అక్కడ ప్రాణాలు వదిలి చాలా గంటలైందని అర్థమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చుట్టూ ఉన్న జనాన్ని ఇతనెవరో మీకు తెలుసా అని ఆరా తీశారు. కానీ అక్కడున్న వారిలో ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. సార్, ఇతను మా ఏరియా వాడు కాదు సార్ అని చెప్పారు. శవం ఆటో పక్కనే ఉండడంతో ఇతను ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చని, లేదా ఆ ఆటోలోనే ఇక్కడికి వచ్చి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేసి క్రైమ్ సీన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. పోలీసులు రాకముందే చుట్టుపక్కల జనం ఆతృతతో ఆ శవం దగ్గరకు వెళ్లారు. దీనివల్ల హంతకులు వదిలి వెళ్లిన అడుగుజాడలన్నీ చెరిగిపోయాయి. మట్టిలో ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ జనం నడిచిన అడుగులే. హంతకులను పట్టుకోవడానికి ఒక కీలకమైన ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. ఇక పోలీసుల ఆశలన్నీ డాగ్ స్క్వాడ్ పైనే ఉన్నాయి. ఆ పోలీస్ డాగ్ శవం దగ్గర వాసన చూసి నేరుగా ఆటో లోపలికి పరిగెత్తింది. ఆటో సీట్ల దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన వాసనను పసిగట్టింది. ఆ వాసనను వెంబడిస్తూ కుక్క ముందుకు ఉరికింది. దాని వెంటే పోలీసులు పరుగులు తీశారు. సందులు గొంతులు దాటుకుంటూ ఆ కుక్క నేరుగా మెయిన్ రోడ్డు వద్దకు వెళ్ళి ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హంతకులు ఆ ఆటోలో ఇక్కడి వరకు వచ్చారు, గొంతు కోసి శవాన్ని పడేసి ఇక్కడి నుండి వేరే వాహనంలో తప్పించుకుని పోయారని పోలీసులు అనుకున్నారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్ వేటాడుతుంటే మరోవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ను వేగవంతం చేశారు. ఆ యువకుడి గొంతుపై ఉన్న గాయం చాలా విచిత్రంగా ఉంది. అది కత్తితో చేసిన గాయంలా లేదు, అంతకంటే పదునైనదిగా ఉంది. బహుశా ఏదైనా సర్జికల్ బ్లేడ్ లాంటి పరికరంతో ఒక్క వేటుకే గొంతును తెంచేసినట్లుగా ఉంది. కానీ శరీరంపై వేరే ఏ గాయాలు లేవు. కనీసం అతను ఎదురు తిరిగినట్లుగానే, పెనుగులాడినట్లుగాని ఆనవాళ్లు లేవు. అంటే హంతకులు చాలా నిపుణులని, ఏ మాత్రం శబ్దం కాకుండా అత్యంత చాకచక్యంగా ఈ హత్య చేశారని అర్థమవుతోంది. రక్తం మొత్తం కారిపోవడంతో అతను నిమిషాల వ్యవధిలోనే మరణించి ఉంటాడని అంచనా వేశారు. అసలు ఎవరి యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు? కేవలం ఒకే ఒక్క వేటుతో, అది కూడా కనీసం పెనుగులాట కూడా లేకుండా అంత చాకచక్యంగా గొంతు కోయడం ఎవరికైనా సాధ్యమేనా? ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే చేయగలిగే ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? ఆ పదునైన సర్జికల్ బ్లేడ్తో నిమిషాల వ్యవధిలో ప్రాణాలు తీయాల్సినంత శత్రుత్వం ఏముంది? శరీరంపై ఎక్కడా వేలిముద్రలు లేవు, పరిసరాల్లో ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవు. మరి మాయమైన ఆ హంతకులను పోలీసులు ఎలా వేటాడారు? ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు చిక్కిన ఆ ఒక్క వింతైన ఆధారమేంటి? ఈ కుట్ర వెనుక దాగున్న భయంకరమైన నిజమేంటి? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోలీసులు పరిసరాలను ఎంత గాలించినా అతనెవరో చెప్పే ఒక్క చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు. పర్సు లేదు, ఐడి కార్డు లేదు, చివరకు జేబులో ₹1 కాయిన్ కూడా లేదు. హంతకులు అంత జాగ్రత్తగా ఆధారాలను తుడిచేశారు. కానీ అప్పుడు పోలీసులకు పక్కనే ఉన్న ఆ ఆటో ఒక క్లూగా కనిపించింది. ఈ ఆటోకు ఇతనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని భావించిన పోలీసులు వెంటనే ఆటో నంబర్ను ఆర్టీఓ ఆఫీస్కు పంపించారు. విచారణ మొదలైన కాసేపట్లోనే ఆర్టీఓ ఆఫీస్ నుండి కీలక సమాచారం వచ్చింది.
ఆ ఆటో యజమాని ఫోటోను పోలీసులు తీక్షణంగా చూశారు. గ్రౌండ్లో గొంతు తెగిపడి ఉన్న ముఖం, వారు పంపిన రికార్డుల్లో ఉన్న ముఖం ఒకటే. అతని పేరు మనోజ్ కుమార్. ఆ ఆటో అతని సొంత వాహనమే. రికార్డుల్లో జైపూర్లోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన అడ్రస్ ఉంది. వెంటనే పోలీస్ జీపులు ఆ అడ్రస్ వైపు పరుగులు తీశాయి. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది, మనోజ్ కుమార్కు భార్య ఉంది. ఆమె పేరు సంతోషిదేవి. తన భర్త రాత్రంతా రాలేదని, అతనికి ఏమైందో అని ఆమె అప్పటికే చాలా కంగారు పడుతోంది. ఆమెను పోలీసులు నేరుగా ఆ గ్రౌండ్కు తీసుకెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను చూడగానే ఆమె కుప్పకూలిపోయింది. తన భర్తను అలా చూసి తట్టుకోలేకపోయింది. తను ఏడుస్తుంటే అది చూసిన వారి గుండెలు కూడా తొరుక్కుపోయాయి. పట్టపగలు జైపూర్ నగరంలో ఒక ఆటో డ్రైవర్ను గొంతు కోసి హత్య చేశారనే వార్త వైరల్ అయింది. నేర పరిశోధనలో ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది. హత్య ఎక్కడ జరిగినా మొదట ఆ ఇంట్లోని వారిని అనుమానించాలి. అందుకే పోలీసులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా సంతోషిదేవిపై నిఘా పెట్టారు. ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఇలాంటి దారుణాలు జరగడం కామన్ అయిపోయింది. కాబట్టి సంతోషిదేవి కాల్ డేటా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఆమె ఫోన్ రికార్డుల్లో ఎలాంటి అనుమానాస్పద నంబర్లు లేవు. ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం 3:30కు ఆమె తన భర్త మనోజ్కు ఫోన్ చేసింది. పోలీసులు ఆమెను ఆ కాల్ గురించి ఆరా తీశారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్, నేను ఎప్పుడు ఆయనకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ట్రావెల్లో ఉన్నాను, తర్వాత చేస్తాను అని ఫోన్ కట్ చేశారు. సాధారణంగా లాంగ్ ట్రిప్స్ ఉన్నప్పుడు ఆయనకు రాత్రిపూట ఆటో నడిపే అలవాటు ఉంది. అందుకే రాత్రి కాల్ రాకపోయేసరికి బిజీగా ఉన్నారేమో అని నేను మళ్ళీ ఫోన్ చేయలేదు అని ఆమె ఏడుస్తూనే చెప్పింది. ఆమె మాటల్లో నిజాయితీ ఉందో లేదో తెలియదు కానీ ఆమె ఫోన్ నుండి ఉదయం పూట మనోజ్కు డజన్ల కొద్ది మిస్డ్ కాల్స్ వెళ్ళాయి. భర్త ఫోన్ ఎత్తడం లేదని ఆమె కంగారు పడుతున్న సమయంలోనే పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లి శవం ఉన్న చోటుకి తీసుకువచ్చారు. మనోజ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన డాక్టర్లు ఒక షాకింగ్ విషయం చెప్పారు. మనోజ్ గొంతుపై ఉన్న గాయం సాధారణమైనది కాదు. ఆ గాయం ఉన్న తీరును బట్టి హంతకుడు మెడ కోస్తున్నప్పుడు మరొకరు మనోజ్ తలను కదలకుండా వెనక నుండి గట్టిగా అదిమి పట్టుకుని ఉండాలి. లేదంటే గొంతు కోసిన మరుక్షణమే మనోజ్ శరీరం సహజంగానే ముందుకు పడిపోయేది. కానీ అలా జరగలేదు. అంటే ఈ హత్య వెనుక ఒక్కడు కాదు, కనీసం 2 వ్యక్తులు ఉండి ఉంటారని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. మనోజ్ ఆటోలో పడిపోలేదు, కానీ అతను కూర్చున్న సీటు పైన కిందున్న ప్లాట్ఫామ్ మీద రక్తం చింది ఉంది. ఫోరెన్సిక్ టీం ఆటో లోపలి ప్రతి అంగుళం గాలించింది. హంతకుల వేలిముద్రల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది ఒక ట్యాక్సీ ఆటో. రోజు వందల మంది ప్రయాణిస్తుంటారు. ఆ వందలాది వేలిముద్రల్లో హంతకుడి వేలిముద్రను వేరు చేయడం గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది. అయినప్పటికీ ఆఖరు సవారిలో కూర్చున్న వ్యక్తి వదిలి వెళ్ళినా ఏదైనా ఒక చిన్న క్లూ దొరకకపోతుందా అని పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. జైపూర్ అంటేనే విశాలమైన రోడ్లు, కిక్కిరిసిన వీధులు. ఎప్పుడు పర్యాటకులతో రద్దీగా ఉండే ఆ నగరంలోనే వేల సంఖ్యలో తిరిగే వాహనాల మధ్య మనోజ్ ఆటో ఎటువైపు వెళ్ళిందో కనిపెట్టడం అసాధ్యంగా మారింది. వందలాది సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు రాత్రింబవళ్లు కళ్ళు కాయలు కాచేలా పరిశీలించారు. 2 రోజులు గడిచినా ఫలితం మాత్రం శూన్యం. సరిగ్గా అప్పుడే పోలీసుల ఆలోచన ఊబర్ వైపు మళ్ళింది. మనోజ్ ఒక ఊబర్ డ్రైవర్. కొన్నిసార్లు డైరెక్ట్ సవారీలు తీసుకున్న ఎక్కువ శాతం ఊబర్ యాప్ ద్వారానే రైళ్లు చేసేవాడు. ఆగస్టు 14 నుండి 16 వరకు మనోజ్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ ప్రయాణికులను ఎక్కించుకున్నాడు అన్న వివరాల కోసం పోలీసులు ఊబర్ యాజమాన్యాన్ని సంప్రదించారు. ఊబర్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం వారి డేటాబేస్. ప్రతి సెకనుకు డ్రైవర్ ఎక్కడున్నాడో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే ఆ టెక్నాలజీ ఇప్పుడు పోలీసులకు వరంగా మారింది. ఆటోను ఎవరు బుక్ చేశారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లారు అన్న సమాచారంతో పాటు ఊబర్ ఆల్గోరిథం ప్రకారం దగ్గరలో ఉన్న డ్రైవర్కే రైడ్ ఎలా వెళ్తుంది అనే సాంకేతిక అంశాలను పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. 16వ తేదీ ఉదయం మనోజ్ శవమై కనిపించాడు. అంటే 15వ తేదీ రాత్రి ఏం జరిగిందనేది అత్యంత కీలకం. అందుకే పోలీసులు 2 బృందాలుగా విడిపోయారు. ఒక టీం 14వ తేదీ సవారీలను జల్లెడపడుతుంటే మరో టీం 15వ తేదీ రాత్రి జరిగిన ప్రతి కదలికలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. 14వ తేదీ నుండి 15వ తేదీ రాత్రి 8 గంటల వరకు మనోజ్ ఆటోలో ప్రయాణించిన ప్రతి ఒక్కరిని పోలీసులు పట్టుకున్నారు. వారి కాల్ డేటా, టవర్ లొకేషన్లు అన్నీ చెక్ చేశారు. కానీ వారెవరూ అనుమానితులు కాదని తేలిపోయింది. సరిగ్గా రాత్రి 8 గంటల దగ్గర పోలీసులకు ఒక డెడ్ ఎండ్ ఎదురైంది. 8 గంటలకు ఒక వ్యక్తి మనోజ్ ఆటోను బుక్ చేశాడు. కానీ ఆ రైడ్ ముగిసిన వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీసులు ఆ నంబర్ను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే
మరో షాకింగ్ విషయం తెలిసింది. సరిగ్గా గంట తర్వాత అంటే రాత్రి 9 గంటలకు ఇంకొక వ్యక్తి మనోజ్ ఆటోను కాంటాక్ట్ చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ రైడ్ తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు తెలుసుకోవాలి. ఆ నంబర్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆ ఇద్దరికి ఒకరితో ఒకరికి సంబంధం లేదని పైకి కనిపిస్తోంది. కానీ మనోజ్ ఆటో ఎక్కిన తర్వాతే ఆ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడం అనేది యాదృచ్ఛికం కాదు. ఇది పక్కా ప్లాన్ అని పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే పోలీసులు ఆ ఫోన్లు ఎక్కడ స్విచ్ ఆఫ్ అయ్యాయో కనిపెట్టారు. అవి జైపూర్ నగరంలోనే ఆగిపోయాయి. కానీ అక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉండే ప్రదేశం. పైగా అది ఆగస్టు 15 రాత్రి. స్వాతంత్ర దినోత్సవం కావడంతో జైపూర్ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆ ఒక్క టవర్ పరిధిలోనే వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి. ఆ వేల మందిలో ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో కనిపెట్టడం పోలీసులకు ఒక సవాల్గా మారింది. సీసీటీవీ కెమెరాలు చూద్దామంటే వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో మనుషులు ఉన్నారు. అందులో మనోజ్ ఆటోలో ఎక్కిన ఆ ఇద్దరిని గుర్తించడం సాధ్యమేనా అనిపించింది. అయితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఆ 2 మొబైల్ నంబర్లను కొనుగోలు చేయడానికి వాడిన ఆధార్ కార్డు, ఫోటోలను సిమ్ కార్డ్ డేటాబేస్ నుండి సేకరించారు. ఆ ఫోటోలు చూస్తే నిందితుల ముఖాలు తెలిసిపోతాయి. ఇక కేసు క్లోజ్ అయిపోతుంది అని పోలీసులు సంబరపడ్డారు. కానీ ఆ ఆధార్ కార్డుల వెనుక ఉన్న అసలు నిజం తెలిసినప్పుడు పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఆ నంబర్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వారికి ఈ హత్యతో సంబంధమే లేదు. ఆ వ్యక్తులు ఎక్కడో తమ డాక్యుమెంట్లను పోగొట్టుకుంటే హంతకులు వాటిని దొంగిలించి అత్యంత చాకచక్యంగా ఈ నకిలీ సిమ్ కార్డులను తీసుకున్నారు. తమ గుర్తింపు బయటపడకూడదని వాళ్ళు వేసిన ఈ ఎత్తుగడ పోలీసులను కాసేపు అయోమయంలో పడేసింది. జైపూర్ నగరంలో వేలాది వాహనాల మధ్య హంతకులు ఎక్కడున్నారో కనిపెట్టడం ఇప్పుడు అసాధ్యంగా అనిపించింది. సరిగ్గా అప్పుడే ఊబర్ సంస్థ నుండి ఒక కీలక సమాచారం అందింది. రాత్రి 8 గంటలకు బుక్ చేసిన వ్యక్తి ఇస్కాన్ దేవాలయానికి వెళ్లాలని చెప్పాడు. విచిత్రంగా 9 గంటలకు బుక్ చేసిన రెండో వ్యక్తి కూడా అదే ఇస్కాన్ దేవాలయానికే బుక్ చేశాడని తెలిసింది. దీంతో పోలీసుల దగ్గర ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ తయారైంది. మొదటి వ్యక్తి మాల్పురా అనే చోట ఆటో ఎక్కాడు. వెంటనే పోలీసులు అక్కడి నుండి ఇస్కాన్ వెళ్లే దారిలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరాను జల్లెడబట్టారు. కానీ ఆ రోడ్డు మధ్యలో చాలా చీలికలు ఉన్నాయి. సాధారణంగా డ్రైవర్లు తక్కువ దూరం ఉన్న దారిని ఎంచుకుంటారు. పోలీసులు కూడా అదే దారిలో వెతికారు. కానీ ఆశ్చర్యకరంగా మనోజ్ ఆటో ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ హంతకులు కావాలనే దారి మార్చి ఉంటారేమో అనే ఆలోచన రాగానే పోలీసులు మరో కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మాల్పురాలో 8 గంటలకు ఎక్కిన వ్యక్తికి 9 గంటలకి ఎక్కే వ్యక్తితో ముందే పరిచయం ఉండి ఉండాలి. అందుకే తన స్నేహితుడిని కూడా ఎక్కించుకోవడానికి మనోజ్ చేత రూటు మార్పించి ఉంటాడని అనుకున్నారు. వెంటనే పోలీసులు ఉబర్ వాళ్ళని అడిగి ఆ రెండో వ్యక్తి ఎక్కడ ఆటో ఎక్కాడో తెలుసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆ రెండో వ్యక్తి ఎక్కిన చోటు మనోజ్ శవం దొరికిన సుమూర్ నగర్ గ్రౌండ్కు వెళ్లే దారిలోనే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా పోలీసులు ఆ సుమూర్ నగర్ దారిలో ఉన్న ఇళ్లకు వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా సరిగ్గా రోడ్డు వైపు తిరిగి ఉంది. ఆ కెమెరా ఫుటేజీని ప్లే చేయగానే పోలీసుల కళ్ళు ఒక్కసారిగా సంతోషంతో మెరిశాయి. నిశ్శబ్దంగా వెళ్తున్న ఆ ఆటో లోపల మనోజ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. అతని వెనక సీట్లో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖం ఆ కెమెరా వెలుతురులో చాలా స్పష్టంగా పడింది. రాత్రంతా నిద్ర లేకుండా గాలించిన పోలీసులకు చివరకు హంతకుడి ముఖం దొరికింది. ఆ వ్యక్తి ఫోటోను తీసుకున్న పోలీసులు జైపూర్ టౌన్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. ప్రస్తుతం దేశమంతటా ఇలాంటి వ్యవస్థ చాలా చురుగ్గా ఉంది. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితుడి ఫోటో దొరికితే వెంటనే గ్రూపుల్లో షేర్ చేస్తారు. దానివల్ల ఫలితం కూడా చాలా త్వరగా వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ వ్యక్తిని గుర్తుపట్టిన ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు రిషి శ్రీవాస్తవ. కానీ రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రిషి ఫోన్ చివరగా ఎక్కడ ఆన్లో ఉందో పోలీసులు కనిపెట్టారు. ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రిషి బంధువులు, స్నేహితుల లిస్టు తీసుకుని వెతకడం మొదలుపెట్టారు. గంట తిరగక ముందే రిషి పోలీసులకు చిక్కాడు. అతన్ని స్టేషన్కు తీసుకెళ్లి విచారించడం మొదలుపెట్టారు. మొదట అతను ఏమీ ఒప్పుకోలేదు. కానీ అతను మనోజ్తో కలిసి ఆటోలో ఉన్న ఫోటోను చూపించగానే ఇక తప్పించుకోలేనని నిజాన్ని ఒప్పుకున్నాడు. మనోజ్ను చంపింది తానేనని చెప్పాడు. అతనితో పాటు ఉన్న స్నేహితుడి గురించి అడగ్గా అతని వివరాలు కూడా చెప్పాడు. అతని పేరు మోహిత్ శర్మ. మోహిత్ శర్మను కూడా కలుపుకొని రిషి ఈ హత్య చేశాడు. రిషి రాత్రి 8 గంటలకు మాల్పురా నుండి మనోజ్ ఆటో ఎక్కి ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాడు. ఆ దారిలోనే సుమూర్ నగర్ ఉంది. అక్కడ ఇంకో సవారీ ఉందనే విషయం ఊబర్ ద్వారా మనోజ్కు తెలిసింది. డ్రైవర్ కావాలనుకుంటే ఆ సవారీ తీసుకోవచ్చు లేదా వద్దనుకోవచ్చు.
ఆటోలో ఉన్న రిషిని మనోజ్ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు రిషి సమ్మతించాడు. దాంతో మనోజ్ సుమూర్ నగర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే మోహిత్ శర్మ ఆటో ఎక్కాడు. మోహిత్ శర్మకు లోపల ఉన్న రిషికి ఎలాంటి సంబంధం లేదని మనోజ్ అనుకున్నాడు. కానీ వారిద్దరు ముందుగానే ప్లాన్ చేసుకున్న నాటకంలో భాగంగానే ఈ బుకింగ్ జరిగింది. వారు ఆటోలో కూర్చున్న తర్వాత ఒకరికి ఇంకొకరు తెలియదు అన్నట్లు నటించారు. హంతకులు చెప్పిన దారిలోనే మనోజ్ అమాయకంగా ఆటోను నడుపుకుంటూ ఆ నిర్మానుష్యమైన గ్రౌండ్ దగ్గరకు చేరుకున్నాడు. సార్, ఇక్కడ కొంచెం స్లో చేసి పక్కకు ఆపండి అని మోహిత్ అనగానే మనోజ్ ఆటో వేగాన్ని తగ్గించాడు. ఆటో ఆగక ముందే వెనక సీట్లో మాటు వేసిన రిషి తన జేబులో ఉన్న పదునైన బ్లేడును తీసి ఒక్క వేటుతో మనోజ్ గొంతును కోసేశాడు. ఆ సమయంలో మనోజ్ కనీసం కేక కూడా వేయకుండా మోహిత్ అతని తలను సీటుకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఆటో మెల్లగా ఉండడంతో పల్టీ కొట్టకుండా మోహిత్ వెంటనే హ్యాండిల్ను పట్టుకుని ఆపేశాడు. మనోజ్ ప్రాణాలు గాల్లో కలిసిపోగానే వారు ఏమాత్రం కంగారు పడకుండా ఆ ఆటోను గ్రౌండ్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మనోజ్ శవాన్ని ఒక చెత్త కుప్పలా కిందకు నెట్టేసి ఏమీ ఎరగనట్లు ఆ గ్రౌండ్ నుండి బయటకు నడిచారు. అయితే రోడ్డుపైకి రాగానే వారు చాలా భయపడ్డారు. తమ షర్టులపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బట్టలతో సిటీకి వెళ్తే దొరికిపోతామని భయపడిన రిషి తన షర్టును విప్పి మోహిత్ చేతికి ఇచ్చాడు. రిషి షర్టు లేకుండానే పక్కనే ఉన్న ఒక బట్టల షాపులోకి వెళ్లి తన కోసం ఒకటి, మోహిత్ కోసం మరొకటి అని కొత్త షర్టులు కొన్నాడు. రక్తంతో తడిసిన బట్టలను, హత్యకు వాడిన బ్లేడును ఊరి బయట తగలబెట్టేసి ఇక తమను ఎవరూ పట్టుకోలేరన్న ధీమాతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. విచారణలో రిషి నోరు విప్పలేదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఒక ప్రశ్న వేశాడు. రిషి, నీ కాల్ డేటాలో ఒక నంబర్కు 100 సార్లు ఫోన్ చేశావు. అది ఎవరిది అని అడిగారు. ఆ మాట వినగానే రిషి గజ్జున వణికాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అది తన ప్రియురాలి నెంబర్ అని ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు రిషిని తీసుకుని అతని ప్రియురాలి ఇంటికి బయలుదేరారు. మరోవైపు మోహిత్ను కూడా వేరే టీం అరెస్ట్ చేసింది. పోలీసులు రిషిని జీపులో ఉంచి అతని ప్రియురాలి ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో అప్పుడే దినకర్మ జరుగుతోంది. చనిపోయింది మరెవరో కాదు, ఇదే కేసులో బాధితుడైన మనోజ్ కుమార్. భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నట్లు నటిస్తున్న సంతోషిదేవి పోలీసులను చూసి, ఏంటి సార్ ఇప్పుడొచ్చారు అని అమాయకంగా అడిగింది. హాల్లో బంధువులందరూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ నెమ్మదిగా, సంతోషిదేవి, మాకు ఒక నంబర్ గురించి వివరాలు తెలియాలి. ఇదిగో ఈ నంబర్ ఎవరిదో తెలుసా అని అడిగారు. నాకు తెలియదు సార్ అని ఆమె గట్టిగానే చెప్పింది. వెంటనే ఆ ఆఫీసర్ తన ఫోన్ తీసి ఆ నంబర్కు డయల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఆ నిశ్శబ్దమైన హాల్లో ఒక అందమైన హిందీ పాట రింగ్ టోన్ వినిపిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే అదే పాట సంతోషిదేవి బెడ్రూమ్లో ఉన్న ఫోన్ నుండి కూడా వినిపిస్తోంది. అందరి కళ్ళు ఆ గది వైపు మళ్ళాయి. లేడీ పోలీసులు ఆ గదిలోకి వెళ్ళి ఫోన్ పట్టుకొచ్చారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్, మీకు తెలియని నంబర్కు ఫోన్ చేస్తే మీ గదిలో ఫోన్ ఎలా మోగుతోంది అని ఆమెకు చూపించాడు. ఫేస్ లాక్ ఉన్న ఆ ఫోన్ ఆమె ముఖం చూడగానే టక్కున అన్లాక్ అయింది. ఏంటి సంతోషిదేవి, నీ ముఖం చూస్తేనే ఓపెన్ అయ్యే ఫోన్ ఎవరిదో నీకు తెలియదా? ఇందులో ఉన్న ఈ రిషి ఎవరు? అతనికి ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశావు అని పోలీస్ ఆఫీసర్ గంభీరంగా అడిగేసరికి ఆ హాల్లో ఉన్న బంధువులందరి ముఖాలు మారిపోయాయి. అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ గొంతు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అందరూ నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు సంతోషిదేవిపైనే ఉన్నాయి. మనోజ్ కుమార్ చనిపోయి సరిగ్గా 5 రోజులు అయ్యాయి. 5వ రోజు తన కర్మలు జరుగుతున్నాయి. అప్పుడే పోలీసులు వచ్చారు. రిషి తెలుసా అని పోలీసు ఆఫీసర్ అడిగిన ప్రశ్నకు ఆమె నోట మాట రావడం లేదు. కానీ ఆయన మరో మాట చెప్పాడు. ఆ మాటతో ఆమె ప్రపంచం మొత్తం కదిలిపోయింది. రిషి అన్నీ ఒప్పుకున్నాడు. నిన్ను కలవడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంటూనే బయట ఉన్న కానిస్టేబుల్కు సైగ చేశాడు. అప్పుడు బేడీలతో ఉన్న రిషిని, ఆ వెనకే మోహిత్ శర్మను పోలీసులు హాల్లోకి తీసుకువచ్చారు. తన ప్రియుడిని ఆ స్థితిలో చూడగానే సంతోషిదేవికి అప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం ఆవిరైపోయింది. హాల్లో ఉన్న జనం నోరెళ్లబెట్టి చూస్తుండగా పోలీసులు ఆ ముగ్గురిని మధ్యలో కూర్చోబెట్టారు. ఇక తప్పించుకోలేనని అర్థం చేసుకున్న సంతోషిదేవి తలదించుకుని అసలు కథ చెప్పడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో పశ్చాత్తాపం కంటే స్వార్థమే ఎక్కువగా కనిపించింది. సార్, మా మధ్య గొడవలు ఈ రోజువి కావు. మనోజ్ నన్ను ప్రతి చిన్న విషయానికి తిట్టేవాడు, కొట్టేవాడు. ఒక మనిషిని ఎన్ని రోజులు భరించాలి సార్? అందుకే అతన్ని నా జీవితం నుండి శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ అతన్ని చంపి నేను జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే పోలీసులకు దొరకకుండా ప్లాన్ చేయడం కోసం
టీవీల్లో వచ్చే క్రైమ్ సీరియల్స్ చూడడం మొదలుపెట్టాను అంది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఏమ్మా అతన్ని భరించలేనప్పుడు విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, హత్య ఎందుకు చేశావు అని అడిగారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని పోలీసులకే కాదు బంధువులకు కూడా మైండ్ బ్లాంక్ అయింది. సార్, విడాకులు ఇస్తే మేమిద్దరం కలిసి సంపాదించిన ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు. ఆస్తి వదులుకుని నేను ఎలా బతకాలి? అందుకే ఆస్తి పోకూడదు, మనోజ్ ఉండకూడదు, నేను దొరకకూడదు, ఇదే నా ప్లాన్ అని చెప్పింది. హిందీలో వచ్చే ఒక క్రైమ్ సీరియల్ చూసి ఈ స్కెచ్ వేశాను. ఎవరికీ దొరకకుండా ఉండడానికి మొదట నకిలీ ఐడి కార్డులతో 3 సిమ్ కార్డులు తీసుకున్నాం. ఈ పనిని పూర్తి చేసే బాధ్యత నా ప్రియుడు రిషికి అప్పగించాను. రిషి ఒక్కడే చేయలేడు కాబట్టి అతని స్నేహితుడు మోహిత్ శర్మను కూడా టీంలోకి తీసుకున్నాం. మేము ముగ్గురం మాట్లాడుకోవడానికి కేవలం ఆ నకిలీ సిమ్ కార్డులనే వాడాం. ఇక ఊబర్ బుకింగ్ విషయంలో కూడా మేము ఒక తెలివైన ఎత్తుగడ వేశాం. మనోజ్ ఆటోనే మాకు దొరకాలని పక్కాగా లెక్కలు వేశాం. ఆ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో ఆ సీరియల్ చూసి అర్థం చేసుకున్నాం. అలా మనోజ్ను మేము అనుకున్న చోటుకి పిలిపించుకున్నామని, ఒక హత్యను ఎంత పక్కాగా టెక్నాలజీని వాడుకొని ప్లాన్ చేశారో ఆమె వివరిస్తుంటే అంతా నిశ్చేష్టులయ్యారు. సార్, ఊబర్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో మేము ఆ సీరియల్ చూసి బాగా తెలుసుకున్నామని మిగతా నిందితులు చెప్పారు. మనోజ్ ఆటో ఎక్కడుందో చూసి దానికి అతి దగ్గరగా ఉండి రైడ్ బుక్ చేస్తే 99% ఆ సవారీ మనోజ్కే వెళ్తుందని మాకు తెలుసు. అందుకే చుట్టుపక్కల వేరే ఏ ఆటోలు లేని సమయం చూసి మనోజ్ ఆటో పక్కనే నిలబడి రిషి చేత రైడ్ బుక్ చేయించాం. అలా మాకు కావాల్సిన వ్యక్తిని మాకు కావాల్సిన చోటుకి పిలిపించుకున్నాం. మేము ఎంచుకున్న ఆ 1% ఛాన్స్ మిస్ అవ్వకుండా ఈ గేమ్ ఆడామని చెప్పుకొచ్చారు. వారు ఇంకా భయంకరమైన విషయాలు కూడా బయట పెట్టారు. ఆటో వేగంగా ఉన్నప్పుడు డ్రైవర్ గొంతుకొస్తే కంట్రోల్ తప్పి వాహనం పల్టీ కొడుతుంది. అప్పుడు అందులో ఉన్న మేం కూడా ప్రమాదంలో పడతాం. అందుకే ఆటో చాలా నెమ్మదిగా వెళ్లే సమయం కోసం వేచి చూసాం. ఆ సమయంలో గొంతుకొస్తే ఆటో పల్టీ కొట్టదు, పని కూడా సులువుగా అయిపోతుంది. ఈ టెక్నిక్ కూడా మేము సీరియల్ చూసే నేర్చుకున్నామని ముగ్గురు నిందితులు చెప్పారు. వేలిముద్రలు ఎక్కడా దొరకకుండా రిషి, మోహిత్ చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. ఈ కాలంలో మాస్కులు, గ్లౌజులు వేసుకోవడం కామన్ కాబట్టి మనోజ్ మమ్మల్ని అస్సలు అనుమానించలేదు. కానీ ఒక్క వేటుకే గొంతు తెగిపోవాలి, అది అంత సులభం కాదు. అందుకే రిషి, మోహిత్ మార్కెట్ నుండి అరటి చెట్టు కాండం కొనుక్కొచ్చారు. బ్లేడుతో దాన్ని ఎలా కోయాలో, ఎంత వేగంతో కోయాలో కొన్ని రోజుల తరబడి ప్రాక్టీస్ చేశారు. అందులో వాళ్ళు నిపుణులు అయ్యాకే ఆ రోజును ఖరారు చేశారు. ప్లాన్ ప్రకారం రిషి ఆటోలో ఉండగానే మోహిత్ శర్మతో రూట్ మార్పించి మరీ మనోజ్ను ఆ నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి పని ముగించామని చెప్పుకొచ్చారు. హత్య తర్వాత బట్టలు, గ్లౌజులు, ఆయుధాలు అన్నీ తగలబెట్టేశాం. ఇక మా ఫోన్లతో పని లేదని వాటిని స్విచ్ ఆఫ్ చేశాం. డాగ్ స్క్వాడ్ వచ్చినా దొరకకుండా ఉండాలని కొన్ని రోజులు ఊరు విడిచి వెళ్లాలనుకున్నాం. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశామని చెప్పారు. అయితే వారు తమ ఫోన్లను ఎక్కడైతే స్విచ్ ఆఫ్ చేశారో అక్కడే వారు పోలీసులకు దొరికిపోయారు. మనోజ్ను అతని భార్య చంపిందని తెలిసి బంధువులు షాక్ అయ్యారు. అప్పటి వరకు ఆమెను ఓదారుస్తున్న చేతులే ఇప్పుడు ఆమెపై అసహ్యంతో వెనక్కి తగ్గాయి. ఆ హాల్లో ఒకవైపు ఆక్రందనలు, మరోవైపు నిశ్శబ్దం నెలకొంది. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంతోషిదేవిని, రిషిని, మోహిత్ శర్మను బేడీలు వేసి జీప్లో ఎక్కించారు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ ముగ్గురి ప్రయాణం ఇప్పుడు జైలు ఊచల వైపు సాగుతోంది. హంతకులు ఎంత తెలివైన వారైనా, ఎన్ని క్రైమ్ సీరియల్స్ చూసి పక్కాగా ప్లాన్ చేసినా ఏదో ఒక చిన్న ఆధారం వదిలి వెళ్తారు. ఈ క్రైమ్ కేసులో వారు టెక్నాలజీని హత్య చేయడానికి వాడారు, కానీ అదే టెక్నాలజీ వారిని పట్టించింది. సంతోషిదేవి ఆస్తి కోసం, తన సుఖం కోసం భర్తను చంపడమే మేలని భావించింది. విడాకులు తీసుకుంటే ఆస్తి రాదనే ఉద్దేశంతో భర్త ప్రాణం తీయడం ఆమె స్వార్థానికి నిదర్శనం. కానీ ఆమె ఒక్కటి మర్చిపోయింది, ఆస్తి దక్కినా దాన్ని అనుభవించడానికి ఆమె స్వేచ్ఛగా ఉండదని. ఇప్పుడు ఆ ఆస్తి ఆమెకు దక్కదు సరికదా, సమాజంలో గౌరవం కూడా అసలు ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడం సహజం, కానీ ఆ గొడవలను పరిష్కరించుకోలేనప్పుడు విడిపోవడం గౌరవప్రదమైన మార్గం. అలా కాకుండా మనసులో విషం నింపుకుని నవ్వుతూనే వెన్నుపోటు పొడవడం అనేది నమ్మక ద్రోహంలోకెల్లా ఘోరమైనది. నమ్మిన వ్యక్తి ప్రాణం తీయడం కంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. సినిమాలు, సీరియల్స్ అనేవి వినోదం కోసం చూసేవి. వాటితో ప్రేరణ పొంది నేరాలు చేయడం అనేది ఒక మూర్ఖత్వం. సీరియల్లో హంతకుడు తప్పించుకోవచ్చు, కానీ నిజ జీవితంలో పోలీసులు ప్రతి కదలికను సైంటిఫిక్గా విశ్లేషిస్తారు, చివరకు కటకటాలకు పంపిస్తారు. కల్పిత కథలను చూసి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ కేసు హెచ్చరిస్తోంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి.
మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.